హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టాపిక్ ఏంటంటేనండి, మనం ఎంతో చక్కగా ఇష్టపడి కట్టించుకుంటామండి ఇల్లు అనేది. లైఫ్లో అందరు ప్రతి ఒక్కరి కళ అదేనండి. కానీ మనకి పెళ్ళైన దగ్గర నుంచి నెక్స్ట్ మనకి పిల్లలు పుట్టిన తర్వాత భర్తని పిల్లల్ని భయభ్రాంతులకి గురి చేసే వంటకాల ప్రయోగాలన్నీ జరిగే కిచెన్ని మనం ఎన్నో కళలతోటి అనుకుంటామండి. కానీ కొన్నిసార్లు అవి జరగవు అనమాట. సో నేను అనుకున్నది ఏంటంటే వైట్ కిచెన్ విత్ ఎల్లో కబోర్డ్స్ అండి. కానీ నా కిచెన్ ఇగో ఇలా తయారు చేశారు మన మేస్త్రి వాళ్ళందరూ. ఇంకా అన్ని వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బ్లేమ్ చేయనండి. మనకి భగవంతుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాను నేను. ఏది జరిగినా మన మంచిగానే అని కూడా నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా గ్రీన్ ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట. అక్కడ ఏం లేవండి, వైట్లో ఏమి లేవు. ఈ మిక్సర్తో ఈ ఒక్కటే ఉన్నాయన్నమాట. ఇది ఎంచుకుంటే వాళ్ళు ఇలా చేశారు. సో ఇదనమాట. నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక వాటర్ ప్రూఫ్ అండ్ సమ్ ఆయిల్ ప్రూఫ్ అండ్ హాట్ ప్రూఫ్ అనమాట. వాల్ పేపర్స్ మొత్తం 4 రోల్స్ కలిపి నాకు 504 ఎంత పడిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎప్పుడు నీట్గా ఉంటుందండి. 3 years వచ్చింది. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. చాలా నీట్గా ఉంచుకుంటాను ఎప్పుడూను. తళ ఆడిపోతుంది అనమాట మా వంటగది. ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. మాది సున్నం వాటరే, చాలా హింసపడుతుంది వాటర్. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఒకసారి మనం అంతా క్లీన్ చేసేయాలన్నమాట. చూసారా సున్నం వాటర్లుగా. గిన్నెల స్టాండ్ ఇక్కడ పెడతానండి. కౌంటర్ టాప్ మీద మాత్రం ఎప్పుడు కూడా మనం వాల్పేపర్ అనేది యూజ్ చేయకూడదండి. ఎందుకంటే వాటర్ యూజ్ చేసే ప్రదేశాల్లో కౌంటర్ టాప్ వల్ల మనకి కంపు అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాని మీద పెట్టకండి. వాల్స్ మీద వాటర్ అది నిలబడదు కాబట్టి హ్యాపీగా అంటించుకోవచ్చు. ఇదిగోండి ఈ మొత్తం ఆ ప్యాటర్న్ మీకు ఇందాక చూపించాను కదా, అలా రాకుండా ఇలా ఏం చేస్తారంటే గ్రీన్ అంతా కిందనేసి పైనంతా వైట్ వేసి చేతులు దులిపేసుకున్నారనమాట. సో దీనికి అంతటికీ కూడా నేను ఇప్పుడు చక్కగా వాల్పేపర్తో మీకు చూపిస్తాను అనమాట. వాల్పేపర్ని మనం ఓపెన్ చేసిన వెంటనే వెనకాతల ది ఈజియెస్ట్ టిప్ అండి. వెనకాతల ఇలా లైన్స్ ఉంటాయండి. మీరు ఎంత మేర కావాలంటే అంత మేర ఆ లైన్స్ మీద కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి చక్కగా ఈజీ వేలో మీరు అటాచ్ చేసుకోవచ్చండి. దానివల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఎయిర్ బబుల్స్ వస్తాయని బెంగ ఉండదు అనమాట. మనం ఎంత మేర కట్ చేసి పెట్టగలమో అంత మేర చక్కగా పెట్టి హ్యాపీగా అంటించవచ్చు అనమాట. మీకు చూపిస్తాను కూడా. చూసారు, నేనైతే ఇలా స్క్వేర్ బాక్సెస్లో తీసుకొని చక్కగా అంటించేసానండి. నీట్గా స్టిక్ అయిపోయి మీకోసం ఇది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్క్వేర్ బాక్స్లో కట్ చేసేసుకొని పైన కొంచెం అంటించేసుకొని తర్వాత దాన్ని క్లాత్ పెట్టి ఇలా ఇలా అంటే మొత్తం ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయి, చక్కగా స్టిక్ అవుతుందండి. ఎక్కడైనా మీకు ఎయిర్ బబుల్ లాగా అనిపించింది అనుకోండి, దాన్ని అదే పనిగా అక్కడ ప్లేస్లో దాన్ని అలా రబ్ చేస్తూ ఉండే కంటే ఆ పిసరంత భాగాన్ని కూడా మీరు కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేసి ఆ పార్ట్ని వేరే దగ్గర ఎక్కడైనా కావాల్సిన చోట అంటించేయండి. ఎందుకంటే దానివల్ల మనకి శ్రమ తప్పితే ఆ ఎయిర్ బబుల్ ఒక్కొక్కసారి చాలాసేపు ఉండిపోతుంది అనమాట. సో అదొక టిప్ అనమాట. చూసారా, నెమ్మదిగా అలా రిమూవ్ చేసుకుంటూ పైన అలాగా మనం అలా అనుకుంటూ వచ్చేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుందండి. సో ఒకదాన్నే నేను ఏదైనా పని అనేది ఒక్కదాన్నే చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే చేసుకున్నాం అనుకోండి, దాని తాలూకా రిజల్ట్ అనేది మనం ఒక్కడే ఫేస్ చేయగలం. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇద్దరు ఉన్నాం అనుకోండి, కన్ఫ్యూజన్ బాగా ఎక్కువైపోయి మ్యాక్సిమం ఏంటంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఏ పనైనా కొంచెం ఒంటరిగా చేసుకోవడం నాకు అలవాటండి. మా ఫాదర్ నుంచి అలవాటు అయింది అది. సో చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ కూడా బాగా వస్తుందండి. మనం ప్రశాంతంగా చేయగలం. పక్కన ఇంకొక పర్సన్ ఉండి మనం అలాగా చేస్తూ ఉంటే మనం ఆ పని సక్రమంగా చేయలేమన్నమాట. సో అందుకని ఒక పని మొదలు పెట్టామని మనం చేయగలమా లేదా అనుకుని మొదలు పెట్టాలండి. చేయగలిగితేనే చేసుకోవాలి. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయగలమని అంటే అన్ని పనులు చేయలేమండి. ఎక్కడో మరి తప్పదు అంటే మరి చేయగలం కదా. కొన్ని ఇలాంటివి అయితే మనం ప్రశాంతంగా మనమే చేసుకోవాలండి. వాళ్ళకి అంత పేషెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇదిగోండి ఇలా వచ్చింది కదా. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మీకు, ఎక్కడైనా ఎయిర్ బబుల్ వస్తే కనుక అది తీసేసి వేరే చోట అంటించమన్నాను. ఇక్కడే చిన్న ఎయిర్ బబుల్ వచ్చింది. ఆ ఎయిర్ బబుల్ వస్తే కనుక దాన్ని తీసేసి నేను చిన్న ప్యాచ్ లాగా ఇవ్వండి
ఈ ఇక్కడ మన కిందన ఉంది కదా అది తీసేసి ఇక్కడ అతికించాను. చూసారా అలా చక్కగా నీట్గా ఉంది. అంతే వేస్టేజ్ 11:15 అయ్యేటప్పటికి ఒక ఫుల్ షీట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నేను 10:30కి మొదలుపెట్టాను. 10:30కి మొదలు పెడితే మధ్యాహ్నం 3:45కి కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు సెకండ్ వన్ ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ వన్ ఓపెన్ చేసి అంతటికి అయ్యేటప్పటికి లంచ్ టైం అయిపోయిందండి. లంచ్ టైం అయ్యేటప్పటికి చక్కగా భోజనం చేసి కాసేపు ఇటు అటు తిరిగి మళ్ళీ మిగతా పని అంతా మొదలుపెట్టానండి. చూసారు కదా ఎక్కడ ఎయిర్ బబుల్స్ అయ్యలేదు. బోల్డ్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయండి. వేరే వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. మా హస్బెండ్ మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. లైటింగ్ ఎక్కువ వస్తున్నదండి. ఇప్పుడు చూడండి సింక్ దగ్గర మనం ఎలా అంటించాలి, ఇంతవరకు ఏ వీడియోలో అయితే నేను చూసింది లేదండి. ఇలా గాజుతో నా దగ్గర ఉన్న గాజు అంటే కొంచెం చిన్న సైజు మరి ఏం చేయడం, దాన్ని తీసుకుని దాని రేడియస్ని డ్రాయింగ్ వేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో తీసుకున్నానండి. తీసుకుని దాన్ని మనం రౌండ్గా కట్ చేసేసి అక్కడ కనిపిస్తుంది కదా స్టవ్ దగ్గర అది అంటించడం చాలా కష్టమేనండి. ఎందుకంటే అది స్టవ్ గట్టెక్కిసి చేయాలి, కానీ స్టవ్ ఉంది అక్కడ. అప్పుడు ఏంటంటే ఇటువైపు చివర కూర్చొని అటువైపు వంగి అది అంటించాను అనమాట. అంత కష్టం అనిపించింది. ఓకేనా. సో ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మనం ఫస్ట్ దీన్ని రౌండ్ చేసేసుకొని దీనికన్నా కొంచెం ఎక్స్టెన్షన్ పెట్టి ఇంకొక సర్కిల్ కట్ చేసేసుకొని డ్రా చేసేసుకొని దాన్ని అలా రౌండ్గా కట్ చేసి ఇలా కట్ చేసేయండి. కట్ చేసి మధ్యలో చిన్నది బ్రేక్ ఇచ్చి దాన్ని అలా సర్కిల్ లాగా అలా కట్ చేసుకుంటూ పీసెస్ కింద రండి. ఆ వచ్చేసిన దాన్ని మనం చక్కగా దాన్ని నాబ్ చుట్టూరా అతికించుకుంటూ వెళ్ళిపోవడమే. చూపిస్తాను ఎలాగా రౌండ్గా ఎలాగ మనం పీసెస్ కింద కట్ చేయాలో. ఎందుకంటే స్ట్రైట్ పీస్లు కట్ చేసామనుకోండి అక్కడ అతికించడం అస్సలు అవ్వదన్నమాట. అది రౌండెడ్ కార్నర్ కదా, రౌండెడ్ కదా నాబ్ చుట్టూరా. సో ఇదిగోండి ఇలా కట్ చేసేసి మనం పెట్టాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మంచి వాల్పేపర్స్ వస్తున్నాయండి. ప్రీవియస్గా నేను తీసుకున్నది అయితే అంత కాదు. ఇదైతే చాలా చాలా నాకైతే చాలా వాల్యూ బాగా ఉన్నదండి. బాగా నచ్చేసింది వర్త్ అనమాట. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు. మనకి ఏంటంటే ముఖ్యమైన విషయం మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఈ వాల్పేపర్ వాడినన్నాళ్ళు వాడేసి యూజ్ చేయడానికి తీసినప్పుడు కూడా మీరేం బెంగపడక్కర్లేదు. ఆ గమ్ అనేది వదలడానికి మనం స్టార్టింగ్లో కష్టపడ్డాం, కానీ తర్వాత పెయింట్ రిమూవ్ చేసే లిక్విడ్ చూసారు ఇగోండి అలా సెమీగా కట్టి కింద ఉన్న పీసెస్లోకి అలా కంటించేసుకోవటమే అనమాట. సో ఇదేమో థర్డ్ వన్ అండి, థర్డ్ వాల్పేపర్ అనమాట. నేనేం చెప్తున్నాను, ఆ గమ్ అనేది రిమూవ్ చేయాలంటే పెయింట్స్ మనం చేతులు కంటిన పెయింట్స్ని వదలగొట్టడానికి వాడతాం కదా లిక్విడ్, దాంతో అయితే ఈ గమ్ ఈజీగా వదిలేస్తుందండి. సో చూసారు కదా 3:45 అయ్యేటప్పటికి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయి నాకు ట్యూషన్ పిల్లలు కూడా వచ్చారనమాట. తర్వాత నెమ్మదిగా ఇవన్నీ సర్దుకున్నాను. సర్దుకొని నైట్ అయ్యేటప్పటికి మళ్ళీ మీకోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఒకవైపు వంట అవుతుంది. ఆ చిన్న పీస్ అటువైపు ఎందుకు ఉంచానంటే అదొక మెమరీ కింద ఉంచానమాట. షింక్గా చివరి వైపు అది ఒక మెమరీ అనమాట. నాకైతే అలాగా నాకు ఇష్టం అనమాట, అలాగా చిన్న మెమరీ ఉండాలని. సో ఇదండి లైటింగ్ అయితే చాలా సూపర్బ్గా వచ్చేస్తున్నది అనమాట. వైట్ కదా, మొత్తం మార్బుల్ వైట్లో వచ్చిందనమాట. నాకైతే కలర్ చాలా నచ్చేసింది అనమాట. సో మీరు కూడా చక్కగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా ఈజీ టిప్స్ చెప్పాను. ఎప్పుడైనా కావాల్స్తే రిమూవ్ చేసుకోవచ్చు మన టైల్స్ అది. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇది వచ్చిందండి. మీకు కూడా నా వంటగది గురించి అలా కామెంట్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చిందా, లేకపోతే పాతదే నచ్చిందా, లేకపోతే ఇది చండాలంగా ఉందా, ఏదైనా చెప్పండి. నో ప్రాబ్లం అండి. నాకైతే ఇది చాలా నచ్చింది. నాకు హ్యాపీగా నేను ఎక్కువసేపు చక్కగా ప్రశాంతంగా వంటగదిలో వంటలు అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీ అందరికి కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇలా వాల్పేపర్తో మీ ఇంటి స్వరూపాన్ని మార్చేయండి. అంతా మన చేతిలోనే ఏదైనా సరే. సో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. వంటగది నచ్చితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.